నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సూర్య గ్లోబల్ మరియు టీమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 2K రన్. ముఖ్య అతిథిగా హాజరై 2K రన్ ప్రారంభించిన కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం. PGRSలో అందిన ఫిర్యాదును అధికారులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశం. అనపర్తి నియోజకవర్గం గొల్లల మామిడాడలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం. భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ రెడ్డి, పెదపూడి మండలం బీజేపీ ప్రెసిడెంట్ ముమ్మిడి శివ, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కర్రి చెల్లారెడ్డి, మండల నాయకులు జుత్తుక సూర్యకుమారి కృష్ణ, శివరామరెడ్డి, కొవ్వూరు అప్పారెడ్డి మరియు గ్రామ బీజేపీ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ శ్రీరామనవమి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మొదట్లో జనసంఘ ఏర్పడిన ఈనాటి భారతీయ జనతా పార్టీ 1980లో ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించడం జరిగింది. మొట్టమొదటి అధ్యక్షులుగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు స్థాపించిన భారతీయ జనతా పార్టీ 1984లో పార్లమెంటు సీట్లకు మాత్రమే పరిమితమైనప్పటికీ ఈనాడు కొత్తగా 3 సార్లు అధికారంలోకి రావడమే, కేంద్రంలో అధికారంలోకి రావడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా వాజ్పేయి గారి నాయకత్వంలో కూడా 2 సార్లు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్పేయి గారు ప్రధానిగా ఉండగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశంలో వేళ్ళు ఉంటున్నాయి. ఆనాడు కాంగ్రెస్ పాలకుల పాపాలన్నింటినీ ప్రక్షాళన చేస్తూ వాజ్పేయి గారు అత్యుత్తమైన పరిపాలన అందించడం జరిగింది. అదేవిధంగా ఈనాడు నరేంద్ర మోడీ గారు సంస్కరణ బాటగా భారతదేశంలో వేళ్ళు ఉన్న అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తూ ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా అత్యద్భుతమైన పరిపాలన అందివ్వడం జరుగుతోంది. వాళ్ళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం విశ్వగురు స్థానాన్ని ఆక్రమించి ప్రపంచానికే తలమానికంగా నిలిచిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇవాళ గ్రామాల్లో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. ముందుగా జెండా ఆవిష్కరణతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలైంది. ఇప్పటికీ నియోజకవర్గంలో మొదటగా రామవరం గ్రామంలో, తదుపరి బెక్కువూరు, మామిడాడలో ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రంగంపేట మండలంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజుగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.
ఈ రోజు నుంచి 8వ తారీఖు వరకు ఈ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. 8వ తారీఖు 14వ తేదీ అంబేద్కర్ గారి జయంతితో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. పూలే గారి జయంతి, అదేవిధంగా అంబేద్కర్ గారి జయంతి కూడా నిర్వహించి ఈ వారం రోజుల పాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. పార్టీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.